పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఏ క్షణమైనా వార్ జరగొచ్చు అనేటువంటి సంకేతాలు దడపుట్టిస్తున్నాయి. దీంతో ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారతీయ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. టెహ్రాన్లో వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే ఇరాన్ విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇరాన్ అణు చర్చలు విఫలమవడంతో అగ్రరాజ్యం అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది. జనవరి 5న జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వైజరీ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే ఇరాన్లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని తెలిపింది. భారతీయులంతా పాస్పోర్ట్లు, ఐడీ కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు అధికారులు. ఎలాంటి సహాయం కోసమైనా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఇప్పటివరకు ఎంబసీ వద్ద పేర్లు నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీలో వెల్లడించింది. నిజానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగడం లేదు. ఇరాన్ సుప్రీం ఖమేనీ తగ్గటం లేదు. ఇద్దరే సై అంటే సై అంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వాహక నౌక సిద్ధంగా ఉంది. దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించారు. అందులో 8 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలుంటాయి. అలాగే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరీబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియాకు బయలుదేరింది. 5,000 మంది అమెరికన్ సిబ్బంది ఇరాన్ తీరానికి చేరనున్నారు. డియాగో గార్షియా నుంచి ఆపరేట్ చేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. అయితే అందుకు బ్రిటన్ అంగీకరించడం లేదు. యుద్ధం అనివార్యమైతే ఎదుర్కోవడానికి సిద్ధం అంటోంది ఇరాన్. ఇప్పటివరకు ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలు ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఈ చర్చలు విఫలమైతే టెహ్రాన్పై దాడికి వెనకాడబోమని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇక ఈ అడ్వైజరీకి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్